ఇక మిల్లర్లపై ఈడీతో దాడి, ప్రభుత్వ ధాన్యం అమ్మి ఆస్తులు కూడబెట్టిన వారిపై పౌర సరఫరాల శాఖ దృష్టి, కేసులు పెట్టి ఈడీకి సిఫారసు. వనపర్తి జిల్లాలో 11 మిల్లుల లావాదేవీలపై క్రిమినల్ కేసులు పెడుతున్న మిల్లర్లు వినకపోవడంతోనే రాష్ట్రంలో డిఫాల్ట్ మిల్లర్ల ఆర్థిక లావాదేవీలపై విచారణ. సో కొంతమంది పైన ఆల్రెడీ ఇప్పటికే విజిలెన్స్ వాళ్ళు దాడి చేస్తున్నటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. సివిల్ సప్లై కావచ్చు ఇట్లా. సో మిల్లర్లు గత సర్కార్ నుంచి ఇప్పుడు వీళ్ళు ఇచ్చేటువంటి సీఎంఆర్కు సంబంధించినటువంటి ఇవ్వాల్సినటువంటి బియ్యం ఇవ్వకుండా సో ప్రభుత్వం ఇచ్చినటువంటి ధాన్యాన్ని పక్కదారి మళ్లించో లేకపోయినట్లయితే వాటి పట్టించి వేరే రకంగా వాళ్ళు మార్కెట్ దందా చేసి కోట్ల రూపాయలు వెనకేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దీంట్లో కొంతమందికి వెసులుబాటు లభిస్తుంది, కొంతమందిని వదిలేస్తున్నారు అన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తుంది. సో మొత్తానికి మిల్లర్లపైన ఈడీతోటి దాడికి సిద్ధం అవుతా ఉన్నది. వేల కోట్ల బకాయిలు ఉన్నాయి, వేల కోట్ల బకాయిలు అప్పుడున్నటువంటి గవర్నమెంట్లో, ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్లో కూడా. సో అప్పుడేమో 6,000 కోట్ల రూపాయలు ఏమో ఉంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ 1,200 కోట్లు 1,300 కోట్లు వాళ్ళు మిల్లర్ల నుంచి గవర్నమెంట్కి ఇవ్వాల్సినటువంటి ఆ రైస్ ఏవైతే ఉందో అన్ని 100 కోట్ల రూపాయలు బాగున్నది. ఇప్పుడు మిల్లర్ల దగ్గరికి పోయి ఏవైతే వాళ్ళు కేసులైనా భరిస్తూ ఉన్నారు తప్పించి ఈ పైసలు మాత్రం ఇవ్వట్లేదు, బియ్యం ఇవ్వట్లేదు. వాళ్ళు మొత్తమే ఇక మొండి బకాయి కింద మారిపోయింది అనుకోరాదు. ప్రభుత్వం నుంచి ధాన్యం పొంది బియ్యం ఇవ్వకుండా, బకాయిలు చెల్లించకుండా ధాన్యాన్ని పక్కదారి పట్టించి ఆస్తులు కూడబెట్టిన రైస్ మిల్లర్ల వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ వద్దకు చేరినట్లు తెలుస్తుంది. బకాయిలు రాబట్టేందుకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా మిల్లర్లు లెక్క చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం చివరికి ఈడీని రంగంలోకి దించుతుంది. మొదటి దశలో భారీగా బకాయిలున్న మిల్లర్లపై సర్కారు ఈ చర్యలకు వాళ్ళు పాల్పడుతున్నారట. ఇప్పటికే వనపర్తి జిల్లాలో 11 మిల్లులకు సంబంధించిన చిట్టాను ఈడీకి సమర్పించగా అందులో కొందరికి నోటీసులు కూడా అందినట్లు తెలుస్తుంది. అయితే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు గిన్ని 100 కోట్లు గిన్ని వేల కోట్ల రూపాయలు బాకీ ఉన్నాయి కదా. అప్పుడున్నటువంటి గవర్నమెంట్ అప్పుడున్నటువంటి ఈ సోయి ఉన్నటువంటి గవర్నమెంట్ సోయి ఉన్నదా, సోయి తప్పిందా, మరి లేకపోతే ఉన్నట్టు కేసీఆర్ లెక్కన ఫామ్ హౌస్లో పడుకున్నటువంటి సర్కారు ఏదో మొత్తానికి అయితే కానీ మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉంటే మీరు ఇచ్చినటువంటి వడ్లని మళ్ళీ తిరిగి బియ్యం రూపంలో ఇవ్వాల్సినటువంటి మిల్లర్లు ఇవ్వకుండా ఉంటే మరి మీరు ఎందుకు చేతగాక మీరు చేతులు ఎత్తేసి ఉన్నారు? దేనికోసం ఉన్నారు? వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి వాటి కోసమా, లేకపోతే ఉంటే ఇంకా దేనికోసం మీరు ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు సైలెంట్గా ఉన్నారు? దీని వెనుక ఏం జరిగింది? సో 11 మిల్లులకు సంబంధించిన చిట్టాను ఈడీకి సమర్పించగా అందులో కొందరికి నోటీసులు కూడా అందినట్లు తెలుస్తుంది. బకాయిలు చెల్లించని డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై ఇటీవల ఫోకస్ పెంచిన రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో దాడులు చేయిస్తుంది. వారు ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక చోట తనిఖీలు నిర్వహిస్తూ ధాన్యం మాయమైన విషయాన్ని వెలుగులోకి తెస్తున్నారు. ఒక్కో మిల్లర్ కనీసం 1 కోటి పైనే విలువ చేసే ధాన్యాన్ని అమ్ముకున్నట్లు ఈ తనిఖీల్లో వెల్లడవుతుంది. అయితే పౌర సరఫరాల శాఖ నమోదు చేసే కేసులను మిల్లర్లు ఏమాత్రం జంకడం లేదు. ఇక ఎవరికైనా ఒక పని కరెంటు బిల్లు కనుక ఒక 150 రూపాయలు పెండింగ్ ఉందనుకో, ఖాతమే వాడు మీటర్ కట్ చేయాలి, వాడు తీగరంతా కట్ చేసి గుంజుకొని పోవాలి. ఇక ఇంటి పన్ను కనుక బకాయి ఉండదు అనుకో, దర్వాజాల కంచి ఎత్తుకపోవాలి. ఇక నల్లాలు ఏమైనా నల్ల బిల్లు కట్టలేదు అనుకో, ఉన్నటువంటి నల్లకు ఆ ట్యాప్కు మొత్తం అంతా బెండు కొట్టాలో వాడు పోవాలి కథం. అంటే ఈ 10 రూపాయలు 100 రూపాయలు బాకీ ఉన్నటువంటి ఇళ్లపైన చర్యలు తీసుకున్నటువంటి ఇల్లు వీళ్ళపైన కూడా కావాలి కదా, వీళ్ళపైన కూడా కావాలి. కానీ సైలెంట్గా ఉంది అప్పుడున్నటువంటి గవర్నమెంట్. ఒక్కో మిల్లర్ కనీసం 1 కోటి పైన ఉన్నారట, 1 కోటి పైన. సో రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే మిల్లర్లు కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకుంటున్నారు. ఫలితంగా అటు బకాయిలు రాకపోగా అక్రమ దందా కూడా ఆగడం లేదు. క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపిన చీమ కుట్టినట్లు కూడా ఉండటం లేదు. దీంతో ప్రభుత్వం ఈడీని ఆశ్రయించింది. దీంతో కస్టమ్ మిల్లింగ్ రైస్ అంటే సీఎంఆర్ ఇవ్వకుండా మిల్లుల్లో ధాన్యం మాయం చేసి కోట్లకు పడగలెత్తిన మిల్లర్ల ఆస్తులు ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తుంది. పౌర సరఫరాల శాఖ నుంచి ఈడీకి వెళ్లిన సిఫారసు లేదా ఫిర్యాదు జాబితాను కూడా సదరు డిఫాల్ట్ మిల్లర్ల ఆస్తులపై ప్రాథమిక సమాచారం పొందుపరిచినట్లు సమాచారం. వాటి ఆధారంగా ఈడీ అధికారులు ముందుగా నోటీసులు ఇచ్చి విచారణ చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి చర్యలకు ఉపక్రమించనున్నారు. సీఎంఆర్ వ్యవస్థను తేవడంతోనే పాత లేవీ పద్ధతిని రద్దు చేసి సీఎంఆర్ వ్యవస్థను తెచ్చిన తర్వాత రైసు మిల్లర్లు కోట్లకు పడగలెత్తిండ్రు. రూపాయి పెట్టుబడి లేకుండా ప్రభుత్వం ధాన్యం ఇస్తుండడంతో వాటిని వెంటనే విక్రయించి సొమ్ము చేసుకోవడం, తనఖా చూపించి బ్యాంకుల నుంచి లోన్లు తీసుకోవడం,
రేషన్ బియ్యం రీసైక్లింగ్ ద్వారా సీఎంఆర్ అప్పగించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బ్యాంకు గ్యారెంటీల నుంచి విజిలెన్స్ తనిఖీల వరకు నిఘా పెంచడంతో మిల్లర్లకు ఇబ్బందిగా మారింది. ఇటీవలి కాలంలో విజిలెన్స్ అధికారులు వరుసదారులు చేస్తూ ప్రభుత్వానికి నివేదికలు ఇస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మిల్లర్లకు పౌర సరఫరాల శాఖ అధికారుల నుంచి మద్దతు ఉండడంతో చర్యలు సాధ్యం కావడం లేదు. ఇప్పుడు ఈడీ రంగ ప్రవేశంతో ప్రభుత్వం ధాన్యం ద్వారా మిల్లర్లు సంపాదించిన ఆస్తులు ఆర్థిక లావాదేవీలపై విచారణ జరుగుతుంది. అయితే నేను ఏమంటున్నా అంటే విజిలెన్స్ వాళ్ళు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పుడు విజిలెన్స్ అధికారుల యొక్క పాత్ర లేదంటారా మీరు? మిల్లర్లు ఈ విధంగా తయారు కావడానికి విజిలెన్స్ అధికారుల యొక్క పాత్ర కూడా కీలకమే. వీళ్ళు తనిఖీలు చేయాల్సినటువంటి అధికారులు ఏం చేసిందంటే మిల్లర్ల దగ్గరికి పోవడం, ఈ సీఎంఆర్ అంటే వీళ్ళు ఇచ్చినటువంటి వడ్లు ఉన్నాయా లేవా, వీళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ ఏదైతే ఈ వడ్లు ఉన్నాయో అంత మోతాదులో నిల్వ ఉన్నాయా లేవా అనేది చెక్ చేయాలి. చెక్ చేయకుండా ఏం చేస్తారంటే వాడు గేట్ కానించే ఆ గేట్ కానీ ఎవరికో సెక్యూరిటీకి ఎవరికైనా విజిలెన్స్ అధికారులు రాగానే వాళ్ళ జేబులో నోట్ల కట్టలు పెట్టగానే వాడు కనీసం అక్కడి నుంచి కూడా ఆ లోపల కూడా అడుగుపెట్టాడు. వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి. నేను ఒకళ్ళిద్దరితో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ భాగవతాన్ని కూడా బయట పెడతాం. విజిలెన్స్ అధికారులు కూడా మిల్లర్లని ఏ విధంగా ఇబ్బంది పెట్టి ఏ విధంగా దండుకున్నారు అన్నటువంటి దానిపైన కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉన్నదని ఒకరిద్దరు మిల్లర్లకు సంబంధించిన యాజమానులు మిల్లర్లకు సంబంధించిన యాజమాని చెప్తున్నటువంటి అంశం. సో కాబట్టి ఈడీ రంగ ప్రవేశంతో ప్రభుత్వ ధాన్యం ద్వారా మిల్లర్లు సంపాదించిన ఆస్తులు ఆర్థిక లావాదేవీలపై విచారణ జరుగుతుంది. వనపర్తికి చెందిన పరమేశ్వర్ రెడ్డి అనే మిల్లర్కు ఈడీ నుంచి నోటీసులు అందడంతో విచారణకు హాజరైండు. ఆయనకు సంబంధించిన మీనాక్షి రైస్ మిల్లో 29 కోట్లట. ఇక జూడిగా ఇషాన్ ట్రేడర్స్ కి 4 కోట్లు, ఇషాన్ అగ్రోస్ కి 4 కోట్లు, కేదార్నాథ్ మిల్లు 1 కోటి, పరమేశ్ రైస్ మిల్లు 1 కోటి చొప్పున 39 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇందులో ఫెనాల్టీ 25%, వడ్డీ 12% కలుపుతున్నారు. ఇదిలా ఉండగా వనపర్తి జిల్లాలో గత 10 సీజన్లలో కలిపి మిల్లర్లు 623.45 కోట్ల విలువైన సీఎంఆర్ బకాయిలు ఉండగా వీరిలో ఈడీ నోటీసులు వెళ్తున్న 11 మిల్లులకు సంబంధించే 101 కోట్లు పెండింగ్ లో ఉన్నాయట. చూడు బకాయిలు ఉన్నాయట. లెక్కలు చెప్తా. ఇంత మొత్తం ధాన్యం ఎక్కడికి వెళ్ళింది, ఎలా విక్రయించారు, ఆ డబ్బుతో ఏం చేశారు వంటి ఆస్తులు ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు కూపీలు ఆగుతున్నారు. ప్రధానంగా ధాన్యం ఎక్కువగా పండే వనపర్తి, నిజామాబాద్, సూర్యాపేట, కామారెడ్డి, నల్గొండ తదితర జిల్లాల్లో మిల్లర్లపై ఈడీకి ఫిర్యాదులు వెళుతున్నట్టుగా తెలుస్తున్నది. కేవలం వనపర్తి జిల్లాలో గత 10 సీజన్లలో కలిపితే 623 కోట్ల విలువైనటువంటి సీఎంఆర్ బకాయిలు ఉన్నాయట. సీఎంఆర్ బకాయిలు అంటే వీళ్ళు ఇచ్చినటువంటి వడ్లనే కనీసం వాడు ఉన్నాయంటే వడ్ల గింజ కూడా లేదు. మరి ఎటుపోయినాయి? నువ్వు బియ్యం గవర్నమెంట్కి ఇవ్వలేదు, వడ్లు నీ మిల్లులో లేవు, ఎటుపోయినాయి? ఇవన్నీ కూడా పక్కదారి మళ్ళించింది. కాబట్టి ఆ లెక్కలను బయటికి తీసుకొచ్చినందుకు ఈడీని వాళ్ళు వాడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈడీని వాడినా ఇంకే దాన్ని వాడినా ఇప్పుడు ఆస్తులన్నీ కూడా ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే మిల్లులకు తాళాలు వేసిల్లా, సరే ప్రభుత్వానికి చెల్లించాలన్నటువంటి 100 కోట్లు 10 కోట్లు ఈ ఆస్తులను జప్తు చేద్దామంటే వాడి పేరు మీద రూపాయి బిల్ల కూడా ఆస్తి లేదు, రూపాయి బిల్ల కూడా లేదు. వాడు ముందుగా చదువుకున్నాడు, అయిపోయింది. బినామీల పేరు మీదనో లేకపోతే ఇంకా వేరే వాళ్ళ పేరు మీదనో అంత పేరు మీద అదంతా కూడా కొనేసిండు, అది పక్కకు పోయినాయి. ఏముంటుంది పోయిగా ఆ బిల్లులలో ఉన్నటువంటి ఏమైనా ఉంటాయి కదా, ఈ ఒడ్లు పట్టేటువంటి ఆ మిషన్లో ఏమైనా గుంజుకుని రావాలి, లేకపోయినట్టయితే ఖాళీ సంచులు ఉంటాయి కదా మీద కప్పుకొని రావాలి, అంతే. ఏం లేవు వాళ్ళ బియ్యం వడ్ల గింజ లేదు, బియ్యం గింజ లేదు అలా.